ఇప్పుడు మనం బిర్యానీ చేసుకున్నాం, ఎగ్ బిర్యానీ. గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ ఎక్కినాక ఆనియన్ ఫ్రై చేసుకోవాలి కొన్ని. ఇలా ఉల్లిగడ్డ మొత్తం ఉల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ కలర్ అయినాక తీసేసుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. సేమ్ ఇలాగే అన్ని గుడ్లకి పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుందాం. కొంచెం అంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. లెగ్స్ ఫ్రై అయినాక తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం అంత సాజీరా ఇవి వేసేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను నేను. మీరు కూడా వేసుకోండి. అట్లనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది మగ్గే సరుకులు ఇప్పుడు మనం బియ్యం పోసుకొచ్చుకుందాం. నేనైతే 3 గ్లాసుల బియ్యం పోస్తున్నాను. బియ్యం కట్టుకొని వచ్చేసరికల్లా ఈలోపు మసాలా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి కారం అవి వేసుకుందాం. మీకు ప్రైస్ తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా,
1 స్పూన్ ధనియాల పిండి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చుకుందాం. ఇది కూడా ఇప్పుడు మసాలా ఫ్రై అయినాక నేను ఈ కప్పుతో పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు మొత్తం దీంట్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేలా ఇలా ఇప్పుడు ఆయిల్ పైకి తేలినాక దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. నేనైతే ఇంట్లో ఉన్న బియ్యంతో వేస్తున్నా. మీ ఆప్షన్, మీరు బాస్మతి బియ్యంతో అయినా వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న బియ్యంతో అయినా వేసుకోవచ్చు. స్లిమ్లో పెట్టి వేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది మసాలా. ఇలా కలుపుకుంటే మసాలా మొత్తం మంచిగా పడుతుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేసుకున్నాయి కదా, ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ కూడా కొంచెం అంత వేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు నేనైతే ఈ గ్లాసుతోటి 2.5 బియ్యం పోసుకున్నాను. 3 గ్లాసులు పోసుకున్నాను. దాంతో వాటర్ పోస్తున్నాను. సరి పోసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను. మీరు కూడా అలాగే పోసుకొని ఇప్పుడు ఇలా అన్నిటిని కలగట్టేసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ముందుగా ఉడకబెట్టిన గుడ్లను వేసేసుకుంటున్నా. అట్లనే గుడ్లు వేసినాక నిదానంగా కలిపెట్టుకోండి. అప్పుడే అవుతుందా? ఇప్పుడు దీంట్లోకి మిగిలిపోయిన ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంతే, బిర్యానీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది.